నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ నేను మీ నరేష్ భారతీయ జనతా పార్టీ గతంలో కంటే ఇప్పుడు తెలంగాణలో చాలా పుంజుకుంది గతంలో ఓట్ల శాతానికి సీట్లకి ఇప్పుడున్నటువంటి ఓట్ల శాతానికి సీట్లకి చాలా తేడా ఉంది 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు భారతీయ జనతా పార్టీకి అది కాకుండా లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలను గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కానీ బండి సంజయ్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఉర్రు తొలగించిండు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు చాలా యాక్టివ్గా పనిచేయడానికి బండి సంజయ్ ఆ విధంగా ప్రేరేపించిండు ఆయన నాయకత్వంలో పార్టీ పుంజుకుందంటే ఖచ్చితంగా పుంజుకుంది కానీ ఆ తర్వాత ఆయన అధ్యక్షుడిగా తీసేయడం జరిగింది 2023 సంవత్సరంలో ఆయన అధ్యక్షుడిగా తీసివేయడం ఆ పార్టీకి చాలా మైనస్ సో అలాంటి టైం మళ్ళీ వస్తుందా మళ్ళీ ఒక బీసీ నాయకుడికి భారతీయ జనతా పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందా అంటే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మళ్ళీ బీసీ అధ్యక్షుడిగా ఇచ్చే అవకాశం ఉందా ఒకసారి ఒక వార్త చూద్దాం ప్రధాన పత్రికలో ఒక వార్త వచ్చింది రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్న బీజేపీ జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలలో కిషన్ రెడ్డి ప్రకటన కానీ జనవరి కూడా వెళ్ళిపోయింది తాజాగా స్థానిక ఎన్నికల నాటికి అంటూ వ్యాఖ్య అధిష్టానం లైట్ తీసుకుంటుందా ఏకాభిప్రాయం కుదరట్లేదా దాదాపు 40% జిల్లాల్లోనూ అధ్యక్షులు కరువు ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణులు అసంతృప్తి నిరసనలు ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్రలో విఫలం ఇది కరెక్టే కదా ఎన్ని చోట్ల ఎంపీలు ఉన్నారు మెదకు మల్కాజ్గిరి చేవేళ్ళ అటు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్లో కూడా బీజేపీ ఎంపీ ఉన్నారు నిరసన కార్యక్రమంలోనూ వెనుకబాటు పట్టించుకోని నేతలు రాష్ట్రంలో కాషా పార్టీ అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది స్థానిక సంస్థల ముందే కొత్త అధ్యక్షుడు బిజీ షెడ్యూల్ వల్లే ఎంపిక ఆలస్యం 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మాదే విజయం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలు ఈ కామెంట్స్ వీళ్ళపైన వాళ్ళపైన వీళ్ళు కామెంట్ చేస్తుంటారు రాష్ట్రంలో కాషా పార్టీ అధ్యక్షుడి నియామకంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇదిగో అదిగో అంటూ కేడర్ను రాష్ట్ర అధినాయకత్వం మభ్యపెడుతూ వస్తోంది పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ముందుగా గత డిసెంబర్ ఆ తర్వాత ఈ ఏడాది సంక్రాంతి పండుగ అంటూ కామెంట్స్ చేసినారు సో మొత్తానికి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ డిలే చేసుకుంటూ వస్తుంది ఇంత ఫామ్లో ఉన్నారు అసలు మన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండే ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుండే ఇప్పుడు ఆ ప్లేస్లోకి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ అందరూ మాట్లాడుకున్న మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ కావాలనే వాంటెడ్లీ పార్టీ ఎదగకుండా వాళ్ళే చేసుకుంటున్నారని నిజంగా ఫైట్ చేస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం స్థానానికి బీజేపీ వస్తారు సో ఇంకా కూడా వాళ్ళు సరైన అధ్యక్షుడిని నియమించడానికి వాళ్ళే డిలే చేసుకుంటున్నారు